ఇదివరకు ఫోన్ లేనప్పుడు ఎట్టా బతికేసామో అర్థం కాలేదు కాని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే మాకు ఫోన్లు అనేటటువంటిది ఇంటీరియాలో ఎవరి దగ్గరనో అప్పుడు పీపీ అంటే మామూలుగా పీపీ అంటే ఏ అర్థమో తెలియదు కానీ పిలిస్తే పలుకుతా అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చేసింది. అప్పుడు ఎవరిదో తెలిసిన వాళ్ళ నెంబరు చివరికి విజిటింగ్ కార్డుల మీద కూడా ఫోన్ నెంబర్ వేసి పీపీ అని పెట్టేవాళ్ళు. అంటే ఆ నెంబర్కి కాల్ చేసి మా పేరు చెప్తే వాళ్ళు పిలుస్తారు అన్నట్టు. అక్కడ ఆ ఫోన్ ఉన్నటువంటి వాళ్ళతో చుట్టుపక్కల వాళ్ళందరూ స్నేహ సంబంధాలు ఇవన్నీ కూడా నడిచినటువంటి రోజులు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ పీపీ పద్ధతులు పోయి ఆ తర్వాత రకరకాలు వచ్చినాయి, పేజర్లు వచ్చినాయా లేకపోతే వాళ్ళ సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఇప్పుడు సెల్ ఫోన్ ఎట్లా అయిపోయిందంటే ఫోన్లో మాట్లాడేదానికంటే కూడా ఫోటోలు తీసుకోవడానికి లేదంటే అందులో ఉన్నటువంటి ఇంటర్నెట్ ద్వారా దాంట్లో ఉన్నటువంటి డేటాను చూసుకోవడానికి అంటే ఏదైతే యూట్యూబ్లో ఇవన్నీ చూసుకోవడం దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి పూట నిద్ర మేలుకు వచ్చినప్పుడు కూడా ఒకసారి ఫోన్ని అట్లా చూడటం తద్వారా ఫోన్ ఆ కళ్ళ మీదన దాని ఇంపాక్ట్ పడుతుంది అంటున్నారు నిపుణులు. నిద్రలేమి సమస్య మీద అధ్యయనంలో 45,000 మంది మీద అధ్యయనం చేస్తే 18 నుండి 28 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ రాత్రి వేళ గంట సేపు స్క్రీన్ చూస్తే నిద్ర ఉండట్లేదు. ఇది తాజాగా 59% మంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటున్నారట. మొబైల్, ల్యాప్టాప్స్, ఇతర డిజిటల్ స్క్రీన్స్ నుంచి వెలువడే బ్లూరేస్ నిద్రకి తోడ్పడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి మీద ప్రతికూల ప్రభావం చూపుతుందంట. అలా స్క్రీన్ చూస్తూ ఉండడంతో హార్మోన్ ఉత్పత్తి ఆలస్యమై మేల్కొనే సమయం పెరిగి నిద్రలేమి సమస్యలకి దారితీస్తున్నట్టు తేల్చారు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు 30 నిమిషాల పాటు సోషల్ మీడియా చూసే వయోజనులు నిద్రలో కలత, అంతరాయం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారట. గతంలో అమెరికన్ కౌన్సిల్ సొసైటీ పరిశోధకులు దీన్ని గుర్తించారు. నిద్రలేమి సమస్యలు 1.62 రెట్లు ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్పి హెచ్చరించారు.